లంచం తీసుకుంటూ పట్టుబడిన గిరిజన సంక్షేమాధికారి జ్యోతికి కోర్టు 14 రోజుల రిమాండ్ విధించింది. ఉస్మానియా ఆసుపత్రి నుంచి ఆమెను డిశ్చార్జ్ చేసిన కొద్దిసేపటికే కోర్టు ఆమెను మార్చి 6 వరకు రిమాండ్ కు పంపింది. జ్యోతికి అనారోగ్యంతో ఆమెను ఆసుపత్రిలో చేర్పించామని, అందుకే కోర్టులో హాజరుపరచడం ఆలస్యమైందని ఏసీబీ తరపు న్యాయవాది కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. హాస్పిటల్లో ఉన్న కారణంగా రిమాండ్ చేయలేదని నిన్న మెమో దాఖలు చేసినట్టు కోర్టు దృష్టికి ఏసీబీ తీసుకెళ్లింది. జ్యోతి ఇంట్లో 3.6 కేజీల బంగారం, 65 లక్షల నగదు, వ్యవసాయ భూమికి సంబంధించిన పత్రాలు, ఓపెన్ ప్లాట్స్ పత్రాలను ఏసీబీ సీజ్ చేసింది. దీనిపై ఆమెపై ఆదాయానికి మించి ఆస్తులున్నట్లు కేసు నమోదు చేశారు. పైగా బినామీ పేర్లతో జ్యోతికి మరికొన్ని ఆస్తులున్నట్లు గుర్తించారు. ఇదే అంశంపై లేటెస్ట్ అప్డేట్స్ మా ప్రతినిధి ప్రవీణ్ అందిస్తారు. ప్రవీణ్, ట్రైబల్ వెల్ఫేర్ అధికారి జ్యోతిను కొద్ది నిమిషాల క్రితమే న్యాయస్థానం ముందు హాజరుపరిచిన తర్వాత 14 రోజుల పాటు జ్యోతికి రిమాండ్ కూడా విధించినటువంటి పరిస్థితి అయితే స్పష్టంగా కనబడుతుంది. 80,000 రూపాయలు లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులకు జ్యోతి రెడ్ హ్యాండెడ్ గా కూడా పట్టుబడినటువంటి పరిస్థితి కనపడింది. దీంతో జ్యోతి ఇంట్లో సోదాలు చేసినటువంటి సమయంలో దాదాపు 3 కిలోల 600 గ్రాములకు పైగానే బంగారాన్ని కూడా సీజ్ చేశారు. మరోవైపు నగదును కూడా భారీగా సీజ్ చేసినటువంటి పరిస్థితి. ఇక వ్యవసాయ భూములు, తర్వాత ఓపెన్ ఫ్లాట్స్ ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించినటువంటి డాక్యుమెంట్లు కూడా ప్రస్తుతం ఏసీబీ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. అంటే 14 రోజుల పాటు రిమాండ్ విధించిన తర్వాత మరోసారి తమ కస్టడీకి ఇవ్వాలంటూ కూడా రేపు ఉదయం ఏసీబీ అధికారులు కోరేటువంటి అవకాశం అయితే కనపడుతుంది. ఎందుకంటే ఏసీబీ విచారణ కొనసాగిస్తున్నటువంటి నేపథ్యంలో ఆమె అనారోగ్యం పాల్గొవడంతో స్థానికంగా ఉన్నటువంటి ఉస్మానియా హాస్పిటల్కు తరలించారు. 2 రోజుల పాటు చికిత్స అనంతరం కొద్ది నిమిషాల క్రితమే ఏసీబీ న్యాయస్థానం ముందు జ్యోతిని ప్రవేశపెట్టడం జరిగింది. దీంతో ఆమెకు 14 రోజుల పాటు రిమాండ్ కూడా విధించినటువంటి పరిస్థితి కూడా కనపడుతుంది. రిమాండ్ విధించేటువంటి సమయంలో రిమాండ్ను రిజెక్ట్ చేయాలంటూ కూడా జ్యోతి తరపు న్యాయవాదులు తమ వాదనలు వినిపించారు. ఎందుకంటే 24 గంటలు గడిచింది కాబట్టి 24 గంటల లోపలే కోర్టు ముందు హాజరుపరచాల్సి ఉంటుంది. కానీ అలా కాకుండా 24 గంటల తర్వాత కోర్టు ముందు హాజరుపరిచారు కాబట్టి రిమాండ్ రిజెక్ట్ చేయాలని కోరారు. కానీ నిన్న ఏసీబీ న్యాయమూర్తికి ఒక మెమో దాఖలు చేయడం జరిగింది. తన అనారోగ్య సమస్యతో ఉంది కాబట్టి తన ఆరోగ్యం కుదుట పడిన తర్వాతే కోర్టు ముందు హాజరుపరుస్తామంటూ కూడా ఏసీబీ న్యాయస్థానం అనుమతితోటే తాము హాస్పిటల్లో అడ్మిట్ చేశామనేటువంటి అంశాన్ని పబ్లిక్ ప్రాసిక్యూటర్ తన వాదనలు వినిపించడంతో న్యాయస్థానం 14 రోజులు రిమాండ్ కూడా విధించినటువంటి పరిస్థితి కనపడుతుంది. జ్యోతి పైన ఆదాయానికి మించినటువంటి ఆస్తుల కేసు కూడా నమోదు చేసేటువంటి యోచనలో ఏసీబీ కూడా ఉందనేది కూడా మనకు స్పష్టంగా తెలుస్తుంది. రేపు ఉదయం మరోసారి అంటే ఈ కస్టడీకి కోరేటువంటి అవకాశం ఉంది కాబట్టి కస్టడీకి వేస్తారా లేకుంటే బెయిల్ వేస్తారా అనేది మాత్రం రేపు ఉదయం ఒక క్లారిటీ వచ్చే అవకాశం అయితే కనపడుతుంది. థ్యాంక్ యూ ప్రవీణ్.